మాతృదేవోభవ. ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమించడిన్ నాదౌ పద్య తపఃప్రభావమ ఇదే నా పూర్వపుణ్యమ్మా. నేనేదేనొక్క కవిత్వభావమున నిన్నెంతే నివర్ణింప అమ్మా. దైవం బుధ్వనించు పద్యముల కమ్మందే నియల్ నింపుచున్ అమ్మా. దైవం బుధ్వనించు పద్యముల కమ్మందే నియల్ నింపుచున్. సగుణారాధన చేస్తూనే గుణాతీత స్థితికి చేరుకోవడం ఎలాగో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడైన వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీతా భాష్యంలో 948వ భాగానికి స్వాగతం. నిన్న చెప్పుకున్న భాగంతో శ్లోకంతో దైవాసుర సంపద్విభాగ యోగం ముగిసింది. అంచేతను మనం చివరిలో చెప్పుకోవలసిన మాట ఆ అధ్యాయం ముగిస్తూ వీళ్ళు దేవతలు వీళ్ళు రాక్షసులు ఏదో వర్గాలు విభజించక్కర్లేదు. దేవతల్లోనూ రాక్షసులు ఉన్నారు, రాక్షసుల్లోనూ దేవతలు ఉన్నారు. ప్రతి మనిషిలోనూ దేవత్వం రాక్షసత్వం రెండూ ఉన్నాయి. మానవత్వం మూలంగా ఉంది. అయితే మనం ఇందులో ఉన్నామో చూసుకోవడం, ఏ గుణాలు ఎక్కువ ఉన్నాయి ఆ దైవీ గుణాలు అవి ఉండేలా చూసుకోవడం, క్రమంగా ఆసురీ గుణాలు పోగొట్టుకోవడం. ఒకవేళ ఈ ఆఢ్యో అభిజనమానస్మి గొప్పలు చెప్పడం, ఇంత సంపాదించా ఇవన్నీ ఏవో ఉన్నా కొన్ని దంభమాన మధాన్విత దంభం మానవు మదం ఇలాంటివి ఎన్ని ఉన్నా క్రమంగా పోగొట్టుకోవచ్చు కూడా మనకు అధ్యాయం చివరిలో ఒక అభయం ఇచ్చాడు. ఇప్పుడు అంచేత దాన్ని అలా ముగిస్తున్నాం. ఇది శ్రీమన్మహాభారతే శతసహస్రకాయాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయ. కొబ్బరికాయ కొట్టే. ఇప్పుడు సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగయోగ. సరిగ్గా ఈ అధ్యాయం అని చిత్రంగా ఆ 16 దేంతో ముగించాడో 17 దాంతో మొదలెడుతున్నాడు. ముక్తపదగ్రస్తంలాగా, ముక్త భావగ్రస్తం ఇది. దాని సుమారుగా ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాం గతిం అన్నాడు. శాస్త్ర విధి ప్రకారం చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా యజ్ఞాలు యాగాలు పూజలు చేసేవాళ్ళందరూ ఏమీ శుద్ధిని పొందకపోగా వాళ్ళు ఇబ్బందులు పడతారన్నాడు. అప్పుడు మనకి భయం వేస్తుంది సహజంగా. అమ్మో ఏమిటో చేసేస్తున్నాం, రకరకాలు అవి శాస్త్రంలో ఉన్నాయో లేవు, అసలు చెప్పేవాళ్ళని మాత్రం నమ్మమని ఎవరు చెప్పారు, అందరూ రకరకాలుగా చెబుతూ అదో తేడా ఉంది. ఈ వచ్చిన ఈయనో రకంగా ఆయనో రకంగా చెబుతున్నారు. ఈ చెప్పే విధానంలో కూడా ఇందులో ఏది నమ్మాలి? నలుగురిని వినాలని కొందరంటారు, ఒక గురువుని ఆశ్రయించమని కొందరంటారు, అసలు ఏ గురువుని ఆశ్రయించద్దని ఒకరంటారు. మరి ఇవన్నీ చెప్పే ఇబ్బందులేనండి. అందుకే ఎప్పుడూ నేను చెబుతున్నా, మేమెవ్వరం మీకు ప్రమాణం కాదు, మీ బుద్ధే మీకు ప్రమాణం. ఆత్మబుద్ధి సుఖం చేవ గురుబుద్ధిర్ విశేషత. ఆ గురువు ఎవరు నువ్వే తెలుసుకో. ఆయన్ను కూడా నీ ఆత్మబుద్ధి ప్రకారమే నమ్మాలి. ఆయన చెప్పిన ప్రతీదీ నమ్మేయాల్సిన పని లేదు. ఎందుకంటే అందులోనూ రకరకాలు బయలుదేరారు. నీవే నీకు ప్రమాణం, నీ మీద నువ్వు ఆధారపడు. అసలు నా మీద నువ్వు ఆధారపడుతున్నావు అంటే ఆత్మవిశ్వాసం నీకు లేదనమాట. అదేదో భక్తి అని ప్రచారం చేయొద్దు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళే ఈ ఆధారపడతారు గురువుల మీద. అది గొప్ప విషయం. భగవంతుని మీద ఆధారపడండి, మానవుల మీద ఎందుకు ఆధారపడుతున్నారు? ఎంత గురువు అయితే మాత్రం ఆయన అనవసరంగా ఆయన మీద ఒత్తిడి పెంచడం ఇది. అంతేకాదు ఆ గురువు చెడిపోతాడు. ఇంతమంది కుటుంబాలకు ఆయన బాధ్యత వహిస్తే ఇంకా ఆయనకు తపస్సు ఉండదు. ఇంకా మేము వీళ్ళు అనుకున్న కోరికలు తీరకపోతే నన్ను వదిలేస్తారేమో, మా పీఠానికి రారేమో, ఈ బెంగ పట్టుకుంటుంది. ఈ పీఠానికి రారేమో అని బెంగ పట్టుకున్నాక ఆయన పీఠాధిపతి కానే కాదు, సన్యాసి కానే కాదు. ఇవాళ దాన్ని కాపాడుకుందుకే రకరకాల కార్యక్రమాలు. అక్కడ కూడా ఏమీ లేకపోతే పీఠానికి ఎలా వస్తారండి? రావడం ఎందుకు? నువ్వు తపస్సు చేయి, వస్తారు, సమస్త దేవతలు వస్తారు. ఆ తపస్సుకు మనకు ఓపిక లేదు. గృహస్థు ఎలాగూ చేయడు, సన్యాసి కూడా తపస్సు చేయడు ఈ దేశంలో. ఆశ్చర్యకరమైన విషయం ఇది. లేనిపోని రాజకీయాలని సన్యాసులకు కావాలి. కానీ కృష్ణ పరమాత్మ సంసారో సన్యాసో మహాయోగో యోగీశ్వరేశ్వరుడో కానీ ఏ మాట అంటున్నాడంటే ఆయన అర్జునుడు అడిగాడు ఒక సందేహం భయంతో, బావా ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమక. మనందరి తరఫున అడిగాడు. మనకొచ్చే అనుమానమే. పోనీ ఇప్పుడు శాస్త్ర ప్రకారం చేయమన్నావు, వినాయక చవితి ఉంది, 21 రకాల ఆకులు తెమ్మన్నారు, 7 8 దొరికాయి, మిగిలినవి దొరకలేదు. 13 ఆకులు దొరకరా, 8 కొన్ని 13 దొరికాయి, 8 దొరకరా. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. మరి ఇప్పుడు అసలు చెట్లే లేవు, అందులో ఏదో మళ్ళీ కరవీర అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అరివీర భయంకరం, అందుకని తేలేదు.
మరి కానీ శ్రద్ధగా చేశాను పూజ. ఇది కావలసింది. నువ్వు పదార్థాలు తేవాలి. అది ఎందుకంటే ఈ పదార్థాలు తెమ్మండంలోనంటే అది హిందూ ధర్మం, విగ్రహారాధన, వీటిలో ఒక రహస్యం. ఈ వస్తువులు కూడా ఫలానా ఉండాలని చెప్పడంలో ఆ వస్తువులు ఆ పూజ కోసమని తేవలసి వస్తే ఆ చెట్లు పెంచుతారు. ఆ చెట్లు అలా పెంచితే ఊళ్ళో ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ప్రతి గాలి ఒక చెట్టు మించి వచ్చినప్పుడు ఒక ఫలాన్ని ఇస్తుంది, ఇంకో చెట్టు మించి వస్తే ఇంకో ఫలితాన్ని ఇస్తుంది. సరే పిల్లగాలంటారు, అలా వస్తే ఇంకో ఫలితాన్ని ఇస్తుంది. అందుకని దేని మించి వచ్చిందో దాన్ని బట్టి ఆ వాసన మోసుకొస్తుంది కదా. మరి అటువంటిప్పుడు వేపగాలి వేరు, తుమ్మగాలి వేరు. తుమ్మ చెట్లు ఎన్ని ఉన్నా ఒకటే, వేప చెట్టు ఉంటే ఇంటి ముందు అది క్రిమి సంహారణి. ఆ వేపగాలి అలా వచ్చి మన శరీరానికి తాగుతూ ఉంటే ఒకవేళ చెమట పడడం వల్ల, మట్టి పేరుకోవడం వల్ల ఏముండే క్రిములన్నీ పోతాయి. ఏం చేయక్కలా, దానికే పోతాయి. అంచేతను ఎక్కడ శాస్త్రం ఉందో అలాగే ఉంది. ఎందుకుంది దాని ప్రకారం, అందుకోసమే చేయమన్నారు. మరి కావాలని ఎగ్గొట్టద్దు, బద్ధకించి అడ్డంగా వాదించద్దు. ఈ నాకులు పెడితేనే దేవుడు కనపడతాడా? పెట్టకపోతే కనపడతాడా? పెట్టగలిగినని పెట్టు, చేయగలిగిన అన్నిటికంటే మనస్సు పెట్టడం ముఖ్యమని ఎలాగో చెప్పారు. అది పెట్టు. అది పెట్టకుండా ఇవన్నీ పెట్టి ఉపయోగం లేదు. అది పెట్టినా కూడా ఇవన్నీ పెట్టచ్చు కదా. అన్ని ప్రసాదాలు చేస్తారు నిజమే, చేయడంలో ఆ ఇల్లాలు ఎంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అంత హడావుడు ఉంటే నలుగురు వస్తారు, ఇంటికి చుట్టాలు వస్తారు, అందరూ తలో పని పంచుకుంటారు. అన్ని దేవుడి కోసం చేస్తున్నాం. ఈ తద్దినానికి చేయగలిగింది శుభకార్యానికి చేయకూడదండి. తద్దినానికి గారెలు, పరవాన్నం, అప్పాలు అన్నీ చేయాల్సిందేనా? మరి అది శుభకార్యం అంతే. ఈ పని అంతా భగవత్కర్మ పరమోభవ. ఆ తయారీ, ప్రసాదాల తయారీ, ఆ పంపకము, ఆ పూజ, ఆకులు తేవడము, అలంకరించడము, ఆ పూసలవి కొట్టడము, ఆ తెరకి తయారు చేయడం, అవన్నీ పెట్టడం, పక్క ముత్తైదువుల్ని పిలవడం, ఏదో పేరంటం, ఇదంతా కూడా మత్కర్మ పరమోభవ. అది మంచి పని. అహంకారం ఉండద్దని చెప్పారు కానీ పని మానేయమని చెప్పలేదే. అంచేత ఆ దృష్టితో చేస్తే మన శ్రద్ధగా చేసింది ఒక ఆవిడ. అందులో ఏవో 5-6 ఆకులు దొరకలేదు, 5-6 వస్తువులు దొరకలేదు. అప్పుడు ఏదో పురోహితుల వారిని అడిగితే, పర్వాలేదమ్మా, అక్షదాన ప్రత్యామ్నాయ, ఆనపకాయ ప్రత్యామ్నాయ, అక్షదానం సమర్పయామి, సింహాసనం ప్రత్యామ్నాయ, అక్షదానం సమర్పయామి, వెయ్యమ్మ అన్నారు. ఎప్పుడు 1, 2, 3, ఇక మొత్తం ప్రత్యామ్నాయం అయితే ఎలాగా? అన్నీ ప్రత్యామ్నాయం అయిపోకూడదు, చేయగలిగినంత వరకు చెయ్యి. మరి అలా చెయ్యలేకపోతే, పూజ యందు శ్రద్ధ మాత్రం ఉంటే, తేషాం నిష్ఠాతు కా కృష్ణ, వారికి ఏ రకమైన గతి పడుతుంది? మరి అన్యాయం అయిపోవలసిందేనా? సత్వం ఆహో రజస్తమః. ఇది సత్వమా, రజస్స, తమమా? ఎంత చక్కని ప్రశ్న అండి. దానికి సమాధానంగా పరమాత్మ చెబుతున్నాడు. అబ్బాయి, బద్ధకం వల్ల చేయకుండా ఉండద్దు, ప్రయత్నించి కుదరకపోతే వేరే విషయం. అన్నిటినీ భక్తితో పూరించవచ్చు మనం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మయాకృతం యత్సర్వం క్షం యదాం దేవ నారాయణ నమోస్తుతే. చాలా పూజల చివర మీకు ఈ శ్లోకం ఉంటుంది. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ్. ఇవన్నీ ఉన్నాయండి. ఇందుకోసమే భక్తితో పూరించడం. ఏమో చేశాను నాయన, శ్రద్ధ కొద్దీ చేసాం, మరి అన్నీ కుదరకపోతే ఏం చేయమంటావు? అందుకని ఒక నమస్కారం. ఈ నమస్కారం ఎందుకు అంటే, ఇంకోసారి చేసినప్పుడు ఇంకాస్త శ్రద్ధ చేస్తాం. మరి ఇదే చేస్తూ కూర్చుంటే అవతల పిల్లలు, వంట, భర్త, పోనీ భార్య ఇద్దరు కూర్చుంటే మరి పిల్లలు గొడవ, ఏడుపులు, చుట్టాలు, బంధువులు, వాళ్ళ కాఫీ టీలు చూసుకోవాలి కదా. అందుకని ఓపిక మేరకు చేశా, అంతా యథాశక్తి. భయపడాల్సిన పని లేదు. హిందూ ధర్మం ఎవరిని భయపెట్టదు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే జహ. లోకాన్ని భయపెట్టనివాడు, లోకానికి భయపడినవాడే హిందువు. అందుకని వాళ్ళకు కూడా త్రివిధ అబ్బాయి శ్రద్ధ 3 రకాలుగా ఉందయ్యా అన్నాడు. సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ 3 ఉన్నాయి. నువ్వేమి కంగారు పడక్కలేదు. అది నువ్వు చేసే ఆరాధన బట్టే ఉంటుందయ్యా. అందుకే సాత్విక ఆరాధన మంచిది. ఏది సాత్వికం, ఏది రాజసం, ఏది తామసం? యజంతే సాత్విక దేవాన్ భూత యక్షరక్షాంసి రాజసాః. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాః భూతాన్ ప్రేతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అందుకే అర్జున, చెబుతున్నావు కదా నువ్వు, శాస్త్రవిధి ప్రకారం చేయలేకపోవచ్చు, కానీ భక్తిగా శ్రద్ధగా చేశారు. మరి వాళ్ళు మట్టి కొట్టుకు పోవలసిందంటే అలా పోరయ్యా. అందుకే ఆరాధన, సాత్విక ఆరాధన మంచిది. సాత్వికమైన ఆరాధనలో ఈ దోషాలు ఏమైనా పొరపాటు జరిగినా కొంపలు అంటుకుపో. కానీ రాజసారాధన, తామసారాధనలో కించిత్తు తేడా రావడానికి వీల్లేదు. అందుకే మనం వాటి జోలికి పోకూడదు ఎక్కువ. మరి ఏది? యజంతే సాత్విక దేవాః. సాత్వికులైన వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. ఎవరా దేవతలు?
ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం కుమారశ్చ షణ్మత స్థాపనాచార్య అన్నారు శంకరాచార్య స్వామి. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి, విష్ణువు, సూర్యుడు, ఈ ఆరుగురు మనకి హిందూ ధర్మంలో ప్రధాన దేవత. ఇంకా అందులో ప్రధానమని ఏదో వెళ్ళొచ్చు, కానీ ఆరుగురిని ఆచార్యస్వామి చెప్పారు. షణ్మత స్థాపనాచార్య అన్నారు. ఎందుకంటే కాపాలిక మతం, ప్రతివాడు ఒక మతం పెట్టేసి ఇక మళ్ళీ ఆ మతం వ్యాప్తి ఏమిటండి? మతానికి వ్యాప్తి. వైదిక ధర్మం ఆచరణ సాధ్యం. అందుకే హింసను ఎప్పుడు వైదిక ధర్మం వ్యతిరేకించాల, పని కట్టుకుని చేయమని చెప్పాల. నువ్వు చెయ్యకు, ఎదుటివాడు చేస్తే ఎదుర్కో, అందుకు ఆయుధం దాచిపెట్టుకో. నువ్వు ప్రయోగించడం కాదు, ప్రయోగాన్ని ఎదుర్కోవడానికి. అందుకని ఆయుధ ప్రయోగం అన్నారు సంస్కృతంలో. ప్రకృష్టమైన యోగం, తప్పనిసరి అయితేనే ప్రయోగం చేయాలి. ఇది ఇప్పుడు నీ పీక మీదకి వస్తున్న చేయకుండా ఎలా ఉంటాం? ఇది హిందూ జీవన విధానం. అందుకే ఈ మతాన్ని ప్రచారం చెయ్యరు ఎవరు. మేము చేసేది మత ప్రచారం కాదు, గ్రంథాల్లో ఉన్న విషయాలు చెబుతున్నాం అంతే. అందుకని అందరినీ ఇందులోకి చేర్చడం, ఇవాళ 100 కుటుంబాలు మార్చు, 200 మార్చి, ఇదంతా ఊరికి ఇదో రాజకీయం అదో రాజకీయం. వీళ్ళు ఇటు మారుస్తూ ఉంటారు, వాళ్ళు అటు మారు తక్రమార్. దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు, నాకేం మొహమాటం లేదు. ఆ మార్పు మనస్సులో రావాలి. నువ్వు భౌతికంగా నీళ్లు జల్లి ఏం మార్చినా అదంతే. అది మళ్ళీ ఇంకో నీళ్లు జల్లుతాడు, నువ్వు నీళ్లు జల్లితే వాడు ఆమోదం జల్లుతాడు, పోతారు అక్కడికి. ఇది పోటీ అవుతుంది, చూసుకోండి మీరు రకరకాలుగా. ఇది సంక్షోభం. అసలు మనవాడు ఎందుకు జారిపోతున్నాడు? వాడికి సరైన అందవలసిన జ్ఞానం అందడంలా, వాడికి అందవలసిన గౌరవం అందడం లేదు, అందవలసిన జ్ఞానం అందడం లేదు. అది అందిస్తే చాలు. ఆ పైన ఉండాలో మానాలో వాడు తేల్చుకుంటాడు. మనకెందుకు కూడా వాడిని చేయి పట్టుకుని ఆపడం, వెళ్ళేవాడిని. అంత అక్కలేనివాడు బొమ్మనండి. అంచేత ఇది సాత్వికమైన ఆరాధన కాదు. మనకి ఈ 6 మతాలు 6 దేవతలు ఎందుకు పెట్టారు అంటే, అడ్డమైన దేవతల్ని రోజుకొకరిని పుట్టించేయకుండా. ఎందుకంటే ఇక కులాభిమానంతో కొందరిని, మతాభిమానంతో కొందరిని, ప్రాంతాభిమానంతో కొందరిని, కుటుంబాభిమానంతో కొందరిని దేవతలను పుట్టించాక ఊరుకోరండి. ఆ దేవతకు బాగా ప్రచారం కల్పిస్తారు, ఊరూరా గుళ్ళు కడతారు. ఇక అసలు ఆరాధన మానేసి ఇది మొదలు పెడతారు. ఇక ప్రతి కులం వాళ్ళకు ఒక అభిమానం వస్తుంది. మా కులానికి ఒక దేవత ఉండద్దా? మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయో అంతమంది దేవతలు వస్తే ఏమైపోతుందండి హిందూ ధర్మం? అందుకని ఆదిత్యం సూర్యారాధన, అంబికాం అమ్మవారి ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన, గణనాథం గణపతి ఆరాధన, మహేశ్వరం శివారాధన, చివరిగా కుమారస్వామి ఆరాధన. అందులో 4 శివ కుటుంబమే. అందుకే పురాణాల్లో కూడా మీకు 18 పురాణాల్లో 10 పురాణాలు శివుడి గురించే ఉంటాయి. సూత సంహితలోనే చెప్పిన విషయం ఇది. 4 పురాణాలు విష్ణువు గురించి ఉంటాయి. 2 పురాణాలు అగ్నిదేవుడు, సూర్యదేవుడు గురించి ఉంటాయి. 2 ఇతరుల గురించి ఉంటాయి. 2 బ్రహ్మదేవుడి గురించి ఉంటాయి ప్రత్యేకం. అంటే శివ సంబంధమైన కథలే పురాణాల్లో ఎక్కువ. ఎందుకంటే మన ఆరాధనా విధానంలో కూడా శివ కుటుంబం ఆరాధన ఎక్కువ. శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి 4 ఆ కుటుంబం నుంచే ఉన్నారు ఆధార్ కార్డు ప్రకారం. మళ్ళీ ఇందులో కుటుంబాల లెక్కలు కాదుగా, ఉరికే విషయం కోసం చెప్పా. అందుకే నేను లెక్కల కోసం కాదు. మళ్ళీ శివారాధన వేరు, విష్ణు ఆరాధన వేరు అనుకోవద్దు. ప్రధానమైన దేవతలు ఆ పురాణాల్లో వచ్చే కథలు, ఆ ఘట్టాన్ని బట్టి వారు దేవతలు అయ్యారు అక్కడ. అందుకని అదే ఆరాధన. ఇది సాత్విక ఆరాధన. యక్ష రక్షాంసి రాజసాహ, యక్షుల్ని రాక్షసుల్ని ఆరాధించడం రాజస ఆరాధన ఇప్పటికీ ఉంది. కులదేవతల ఆరాధన రాజస ఆరాధన. మా కులంలో పుట్టింది కాబట్టి దేవత, ఇది రాజస ఆరాధన. మా కులానికి మూల పురుషుడు కాబట్టి ఆరాధన, విశ్వకర్మ మొదలైనవి, అది రాజస ఆరాధన. ఆరాధన మంచిదే, కానీ రాజస ఆరాధన, సాత్విక ఆరాధన కాదు. ప్రధాన దైవాలు కాదు వాడు. అలాగే ప్రతి కులానికి ఒకళ్ళు ఉన్నారు, మీరు గమనించుకోండి. అది ఆరాధన. అలా కాటికాపర్లందరూ హరిశ్చంద్రుని ఆరాధిస్తారు. ఆయన రాజు. మరి వాళ్ళ వంశానికి వాళ్ళ వృత్తికి దేవుడు ఉన్నాడు. అదంతా రాజస ఆరాధన. కుల వృత్తులు, కులారాధన, వృత్తులు బట్టి ఆరాధన. అలాగా వ్యక్తిగతమైన దేవతలు కొంతమంది, మాకేమిటో ఒక ఆయన కల్లో కనిపించారని ఒక రూపం, నేను ఆ రూపాన్ని ఆరాధిస్తాను, అది కూడా రాజస ఆరాధన. గ్రామ దేవతల ఆరాధన మొత్తం రాజస ఆరాధన. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరో ఒకరు పూర్వకాలంలో ఆ పేరు మీద ఉన్నవాళ్ళు ఆ గ్రామం కోసం త్యాగం చేయడం వల్లే వాళ్ళు గ్రామ దేవతగా మారారు. జానపద కథలు మీరు చూస్తే అర్థమవుతుంది. అది రాజస ఆరాధన. ఇదే యక్షులు రాక్షసులనలో ఉద్దేశం ఏమిటంటే, పూర్వం ఏదో రకరకాల జన్మలు ఎత్తిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, అది హత్యలకు గురైన వాళ్ళు, యుద్ధంలో పాల్గొని చనిపోయిన వాళ్ళు, ఇవంతా రాజస ఆరాధన కిందకు వస్తుంది. మంచిది కాదని కాదు, దానికంటే ఉత్తమమైనది సాత్విక దేవతారాధన. కానీ ఇవాళ సమ్మక్క సారలము సహా మనం అనేక రకాల ఆరాధనలు చేస్తూనే ఉన్నాం. చేయాలి. వారి కులాచారం అది, ఆ ప్రాంతం ఆచారం అది. క్రమంగా అదే సాత్వికంలోకి మారుతుంది, అదే మోక్షాన్ని ఇస్తుంది. ఇక కొంచెం మరీ తక్కువ రకమైంది,
మనల్ని చాలా కంగారు పెట్టేది ఏమిటంటే భూతాన్ ప్రేతాన్ భూత గణాంశాన్యే యజంతే తామసా జన. ఇక తామసికులైన జనులు పిచ్చి పిచ్చి కోరికల పైగా పగ, క్రౌర్యం, హింస, పట్టుదల, కక్షలు, కార్పణ్యాల కోసం ఆరాధిస్తారు. బాణామతి, బగళాముఖి, ప్రత్యంగిర, చిన్నమస్త ఇవన్నీ అంతే క్షుద్రదేవత ఆరాధన. ఎవడికో ప్రమోషన్ రావద్దు, నాకు రావాలి, దుర్మార్గమైన కోరిక అసలు ఇది. ఎవడికో పదవి రావద్దు, అది నాకు రావాలి. పార్టీ టికెట్ కూడా మొదలెట్టారు ఈ మధ్యన, నాకు రావాలి. వాడి వ్యాపారం నాశనం అయిపోవాలి, నా వ్యాపారం పెరగాలి. వాడికంటే నేను పెరగాలంటే వాడు నాశనం కావాలిగా. ఇది క్షుద్రదేవత ఆరాధన చేయిస్తున్నారు కొంతమంది. ఈ ఆరాధన చేయండి రహస్యంగా. మేము చెప్పిన వస్తువులు, ఆ పట్టుకురమ్మన్న వస్తువులు కూడా చాలా అసహ్యకరంగా ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైన ఆరాధనలు. భగవంతుడు స్వయంగా చెప్పాడు, భూతాన్ ప్రేత గణాంశాన్యే యజంతే తామసా జనా. ఇవన్నీ తామసికులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే మనం ఎంత జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నా అందరికీ అంత జ్ఞానం అందదు. లోకం లోకమే, లోకము మూజగ మూకుడుండునే అన్నాడు జాషువా. ఉంటారు వాళ్ళు చేస్తారు, చెయ్యనివ్వండి అన్నాడు. కానివ్వండి, మీరు అందులో చేరకండి. మీరు అంటే ఎవరు జ్ఞానం కలిగితే వారు. ఎందుకని వాళ్ళందరినీ మారుద్దామని ప్రయత్నం చేయొద్దు. వాడు అసలు పంథా వదిలేస్తాడు, నువ్వు పట్టుకోమన్న పంథా పట్టుకోలేడు, గాల్లో వేలాడుతూ ఉంటాడు త్రిశంకు స్వర్గంలాగా. ఈయన పూర్తిగా స్వర్గానికి పంపలేదు విశ్వామిత్రుడు పట్టుదల బట్టి. పోనీ అలాగని ఇది సాధ్యం కాదురా అని చెప్పలేదు, మధ్యలో అటు పెట్టాడు, చచ్చాడు వాడు అటు ఇటు కాకుండా. మనం ఈ క్షుద్రదేవతారాధనను, ఈ రాజసారాధనను మనం పరిగెట్టుకునేదో బోధ చేసి, ఏ బోధలు ఎవ్వరూ చేయొద్దండి, ఎవరి పని వారు చేస్తే చాలండి. వీళ్ళ ప్రచారం ఎక్కువైపోయింది, ఆచరణ తక్కువైపోయింది. నీ ఇంట్లో కూర్చుని నువ్వు పూజ చేస్తే సరిపోయేదానికి, ఆ తర్వాత నీ ఉద్యోగ విధులేవో నువ్వు నిర్వర్తించుకుంటే సరిపోయేదానికి. అబ్బే దున్నేద్దాం, పొడి చేద్దాం, ఏదో చేసేద్దాం. ఈ కాంక్ష తగ్గి ప్రశాంతంగా అర్ధరాత్రి వీచినటువంటి గాలిలాగా మన పనులు మనం చేసుకుంటే అదే గొప్ప మోక్షం. ఇవి చెప్పాక ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం కాబట్టి ఆహారానికి సంబంధించి 3 రకాలు చెప్తున్నాం. సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం. ఈవేళ మన యువతరానికి చాలా చెప్పవలసిన విషయం ఇది. అందుకోసం చెబుతున్నా పరిగెట్టు. ఏది సాత్విక ఆహారం, ఏది మనుషుని సత్వగుణం వైపు నడిపిస్తుంది, ఏది లోకంలో మంచివాడుగా గొప్పవాడుగానే కాదు మంచివాడుగా కూడా తీర్చిదిద్దుతుంది. ఆయుస్సత్వబల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. సాత్వికులకు ప్రియమైన ఆహారాలు ఎలా ఉంటాయి అంటే ఆయుస్సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా. ముందు తిన్న ఆహారం నీ ఆయుర్దాయాన్ని పెంచాలి. నూడిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆయుర్దాయాన్ని పెంచుతాయి. ఆ విషయం వాటి మీద ఎక్కడైనా ఉందా? పైగా తగ్గిపోతాయి ఉంది స్పష్టంగా. అయినా మనం తాగుతున్నాం. ఈ గొంతు దాటే వరకే చల్లగా, గొంతు దాటాక చావు కబురు చల్లగా. సత్వ నీలో ఉండే శారీరక శక్తి, వాక్ శక్తి, మానసిక శక్తి, ఈ 3 కలిపితేనే సత్వం. అందుకే తాకింద తావత్తు ఉంటుంది దానికి. ఆ 3 పెంచాలి. ఏం పెంచేయండి? ఈ పిజ్జాలు, బర్గర్లు. బల శారీరక బలం కలిగించాలి. పాలు తాగు, బలం వస్తుంది. మినపరొట్టు తిను, బలం వస్తుంది. కాస్త తీపి కావాలి, బొబ్బొట్లు పెట్టుకో, తిను. అందులో దోసకాయ పచ్చడి వేసుకో. ఆరోగ్య, ముందు ఆరోగ్యానికి హాని చేయకూడదు. సుఖ, మనస్సుకి సుఖం అంటే ఇక్కడ మనస్సుకి ప్రసన్నంగా హాయిగా ఉండాలి. తింటుంటే తినాలని అనిపించాలంటే కాస్త రుచిగా చెయ్యాలి. అంటే ఓ పక్క మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటాం మనం, మంచినీళ్ళు తాగి ఇంకోటి ఎందుకంత కంగారు పడు, అంత పరిస్థితుల్లో తినడం ఎందుకు? ఇప్పుడు పులిహోరలో మిరపకాయలు వేస్తారు, పప్పులో మిరపకాయలు అంటే కూరలో మిరపకాయలు, అన్నీ వదిలేయక్కర్లేదు, అన్నీ తినక్కర్లేదు. కాస్త భ్రమ ఉన్నవాడు 1 2 తినచ్చు. మొత్తం అన్నీ తినేసామనుకోండి కొంపలు అంటుకుంటే కడుపులో దిగుతుంది. అందుకని కొన్ని తినాలి. కొన్ని ఎందుకంటే అన్ని మిరపకాయలు వేయడం పులిహోరలో దానికి కారం పట్టాలి. అందుకని నువ్వు తినమని కాదు, అన్నీ తినేయక్కర్లేదు. అలాగే రస్యాహ, రసం చెడిపోకుండా, రుచి చెడిపోకుండా ఉండాలి, రసవంతంగా ఉండాలి. అంటే ఏదో బెల్లంలో తేలుతున్నాడు, తేనెలో తేలుతున్నాడు, చారులో నాన్నట్టు ఆ నాన్న మీద పూర్తిగా ఉండాలి, ఆ రుచిగా ఉండాలి. అందుకే 3 గంటలు కాకుండా తినాలి. ఆ వండిన తర్వాత ఆహారం 3 గంటలు కాకుండా తింటే చాలా సుఖంగా ఉంటుంది. స్నిగ్ధాహ, ఇది బాగా తెలుసుకోవాల్సిన మాట. స్నిగ్ధాహ అంటే ఏదో ముగ్ధ ఇక్కడ మోహ శబ్దం నుంచి ముగ్ధ వచ్చింది, స్నేహ శబ్దం నుంచి స్నిగ్ధ వచ్చింది. స్నేహం అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ కాదు, నూనె నెయ్యి అని అర్థం. స్నిగ్ధాహ, నేతితో కూడిన ఆహార పదార్థాలు యువతరం బాగా తినాలి. ఆ నెయ్యి లేకపోతే ఘృతేన వర్ధతే బుద్ధికి. అందుకే ఒక ఆయన పాపం తమిళనాడులో ఎవరో బ్రాహ్మణుడింటికి భోజనానికి వెళ్ళేట, మరో బ్రాహ్మణుడు
అని నెయ్యి వేసారట. ఏమి ఆ ఎల్లాలు వేస్తుంది కానీ నీకు ఎక్కడ కనపడడం లేదు, పడుతుందో లేదు. ఒళ్ళు మండో శ్లోకం చెప్పాడు. ఆనంద తాండవపురే ద్రవిడస్య గేహే చిత్రం వశిష్ఠవనితాసమం ఆద్యపాత్రం విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వి ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధగా. ఆనంద తాండవపురం అని వెళ్ళాను నేను. ఒక తమిళ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాను. మా బ్రాహ్మణే కదా, గట్టిగా భోజనం పెడతారు, నెయ్యేసి పెడతారని. అయినా ఏ ఉపయోగం? ఆ ఎల్లాలు ఏమిటో గిన్నె పట్టుకొచ్చింది. ఆ గిన్నె ఎలా ఉందట? అరుంధతి నక్షత్రంలా ఉందట. గిన్నె అరుంధతి నక్షత్రంలా కనపడకుండా ఉంటే మరి గరిటె ఎలా ఉందట? కవిగారి చాతుర్యం. విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వి, మెరుపు తీగలాగా చలక్ 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 అని మెరుస్తుంది, ఉందో లేదో అన్నట్టుగా. మరి ధార, గిన్నెమో అరుంధతి నక్షత్రంలా ఉంటే, గరిటేమో మెరుపు తీగలా ఉంటే, మరి నెయ్యి ధార ఎలా కనపడుతుంది అంటే ధారాం విలోకయతి కశ్చన యోగ సిద్ధగా. మహాయోగ సాధన చేసిన అణిమాది సిద్ధులున్న హనుమంతుడు, ఏ రామకృష్ణ పరమహంసో బాబా రామదేవ్జీకో ఈ ధార కనపడాలి కానీ నాకు కనపడడం లేదన్నాడు. అలా ఉంటే ఎలాగంటే నెయ్యి మరి ఇంక మూసేసి అందులో ముంచేసి చేయకూడదు. ఇలా చేతులు బట్టి వద్దు. నెయ్యి అన్నింట్లోనూ వేసుకోవాలి, ఒక బొట్టు వేసుకోవాలి, ఎక్కువ వద్దు. వేసుకోవాలి, అన్నింటిలో వేసుకోవాలి. నెయ్యి లేని తిండి గొడ్డు తిండి, మొహమాటం ఏం లేదు, గొడ్డు తిండి. బుద్ధులు కూడా అలాగే ఉంటాయి. నెయ్యి ఉండాల్సి, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి. ఇంకో మాట ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నిస్తే నేతి గిన్నె మజ్జిగ గిన్నె తగిలితే, మజ్జిగ గిన్నె అన్నం గిన్నె తగిలితే ఏమీ తగలకూడదు. ఎందుకంటే నెయ్యి నెలలు కూడా నిల్వ ఉంటుంది. మీరు జాగ్రత్తగా నిల్వ చేస్తే వారం రోజులు కనీసం ఉంటుంది, నెల కూడా ఉంటుంది. ఊరగాయలు ఏళ్ల తరబడి ఉంటాయి. మజ్జిగి 24 గంటలు ఉంటుంది, తర్వాత వాసన వచ్చేస్తుంది. మీరు ఏ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. ఇంకా అన్నం అలా కాదు, 3 గంటలు దాటి నిలవ ఉండదు. 3 గంటలు దాటిన తర్వాత వేడి తగ్గిపోతుంది, రుచి కోల్పోతుంది. 6 గంటలు దాటితే నెమ్మదిగా వాసన వస్తుంది. 9 గంటలు దాటితే మనకు జబ్బు కూడా చేస్తుంది. నిలవ ఉండని పదార్థమైన అన్నం మెతుకు నేతి గిన్నెలో పడిందనుకో పొరపాటుని, ఆ నెయ్యి పాడైపోతుంది. ఇది తేడా. ఆరోగ్యవంతులైన వాడిని అనారోగ్యవంతులు ముట్టుకుంటే మరి అంటువ్యాధి వాడికి అంటుకోదు. అంటువ్యాధులు కొన్ని ఉన్నాయి కదా, కంటేజియస్ అంటారు. మరి అదే అన్నం మనం తినడానికి బాగానే ఉంటుంది కానీ ఈ 2 మెతుకులు వెళ్ళి మజ్జిగలో పడింది అనుకోండి, 24 గంటలు ఉండాల్సిన మజ్జిగ 2 గంటల కంటే ఉండదు. ఈ మెతుకెళ్ళి నేతిగిన్నెలో పడింది అనుకోండి, నెల్లాళ్ళు ఉండాల్సిన నెయ్యి గంట కంటే ఉండదు. అందుకే నేతిగిన్నెకి మజ్జిగ గిన్నె తగలద్దు, ఈ చేత్తో అది ముట్టుకోవద్దు. అందుకే పూర్వం వాళ్ళు వడ్డించేవాళ్ళు భోజనం చేసేవారు కాదు. ఎందుకంటే అందరూ కూర్చుని వేళ పక్కపక్క నవ్వుకుంటూ టీవీలు చూసుకుంటూ తింటే ఉమ్ములు కూడా అందులోనే పడుతున్నాయి, తుంపర్లు కూడా. ఎడం చేత్తోనే వడ్డన మొత్తం. ఏ చేత్తో చేయకూడని పనులు చేస్తాం, ఆ చేత్తోనే వడ్డన. మరి పొరపాట్లు ఏమైనా జరిగితే గత్యంతరం లేని పరిస్థితులు వేరు, కానీ కావాలని చేస్తున్నాం కదండి. ఒకరోజు ఏదైనా పరిస్థితి వేరు, రోజు ఇంతే. అంచేది ఇది ఎందుకు ఒకళ్ళు విడిగా ఉండడం అంటే శుభ్రంగా ఉండడానికే. ఇవన్నీ మన ఆరోగ్యం కోసమే. కొన్ని పదార్థాలు భంగీ ప్రసాదం అని అన్నవరం ప్రసాదం కూడా నిలవ ఉండే ప్రసాదం తయారు చేశారు. ఎందుకంటే మరి దూరం వాళ్ళు పట్టుకెడుతున్నారు, వారం రోజులు అయితే కానీ అమెరికాకి వెళ్ళరు, అప్పటికి ఉండాలి. ఉంటాయి అటువంటివి, నిలవ ఉండేవి పర్వాలేదు. వాటి పరిస్థితిని బట్టి రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ అన్నింటినీ మించింది నీకు మనస్సుకు నచ్చాలి, హాయిగా అంటే రుచిగా చెయ్యాలి. ఆహార సాత్విక ప్రియాహ, ఇటువంటి ఆహారమే సాత్విక ప్రియం. అదే మన సాత్విక ఆరాధన వైపు, ఆత్మజ్ఞానం వైపు ఆ దారి చూపిస్తుంది. అటువంటి దారి అందుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు